హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. వింటర్ స్టార్ట్ అయిపోయింది, చలిగా ఉంది కదా. ఈ చలికి మంచి రెసిపీస్ అన్ని కుక్ చేసి తింటే ఉంటుంది చూడండి. ఆహా, ఎస్ ఎగ్జాక్ట్లీ. అందుకే నేను థంబ్నెయిల్ చూస్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో బటర్ గార్లిక్ చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ subscribe to our channel, like, share among your friends and family అండి. ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను వీడియో చేయగానే మీకు నోటిఫై అవుతుంది ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే. ఓకే, ఇంకా రెసిపీ విషయానికి వస్తే బటర్ గార్లిక్ చికెన్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న చికెన్, నేను బీన్స్ కూడా యాడ్ చేశాను జస్ట్ గివ్ ఏ వెజీ టచ్ టు దిస్ రెసిపీ అనమాట. ఇంకా గార్లిక్ సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, ఒక 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అండ్ మీరు చూసారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇక్కడ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ హాఫ్ లెమన్ పడుతుందండి మనకి. అండ్ ఒక చిన్న బటర్ క్యూబ్ అనమాట. నేను ఇక్కడైతే అమూల్ బటర్ క్యూబ్ తీసుకున్నాను. అండ్ ఒక 2 చిల్లీకి చిన్నగా స్లిట్స్ పెట్టుకొని తీసుకున్నాను అనమాట, జస్ట్ ఫర్ యాడింగ్ దట్ చిల్లీ ఫ్లేవర్ అనమాట. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి. అసలు ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం డ్రైగా చేస్తున్నాను యాజ్ ఎ సైడ్ డిష్ అనమాట. క్రంచీగా తిందామని, జస్ట్ లైక్ ఏ స్నాక్ అనమాట. దీన్ని కొంచెం ఏమంటారు, స్లరీ కన్సిస్టెన్సీలో కూడా చేస్తారు, లైక్ గోబీ మంచూరియన్ చేస్తారు కదా, వెజ్ గోబీ మంచూరియన్ అలా కూడా. బట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ డ్రై హియర్, మేక్ షూర్. అండ్ ప్యాన్ పెట్టుకున్నాను. అండ్ నేను కొంచెం బటర్ వేసుకున్నాను, చాలా తక్కువ బటరే వేసుకున్నాను ఇక్కడ. ఇంకొక బటర్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు, సో దట్ ఆ క్రీమీ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే క్యాలరీ కాన్షియస్గా నేను ఒక్కటే తీసుకున్నాను ఇక్కడ. అండ్ సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగ చేస్తే ఏమవుతుందంటే ఈ బటర్ మొత్తం ఈ గార్లిక్ ఫ్లేవర్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీన్ వైల్ మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఈ చికెన్ క్యూబ్స్ మ్యారినేట్ చేసుకోవడానికి నేను జస్ట్ ఏం చేశానంటే కొంచెం కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం పెప్పర్ వేసాను, సాల్ట్ వేసాను, అంతే. దట్స్ ఇట్. ఈవెన్ ఐ డెంట్ యాడ్ ఎనీ గ్రీన్ చిల్లీ ఆల్సో, ఎందుకంటే కొంచెం క్రంచీగా మైల్డ్ ఫ్లేవర్ ఉండని అన్నట్లు అనమాట. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగ మైల్డ్ ఫ్లేవర్స్తో చేసుకుంటేనే మంచిది. ఈవెన్ గార్లిక్ కూడా ఇంకా డబల్ ద అమౌంట్ ఆఫ్ గార్లిక్ నేను వేసిన దానికంటే వేసుకోవచ్చు. కాకపోతే ఆ గార్లిక్ ఫ్లేవర్ డామినెంట్ అయితే పిల్లలు అంతగా ఇష్టపడరు కదా. సో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం చేసేటప్పుడు కొంచెం లిమిటెడ్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ సింపుల్గా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి క్రంచీగా తినేస్తారనమాట, స్నాక్ లాగా కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ పప్పుచారు ఇలాంటివి చేసినప్పుడు కూడా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అండ్ ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం దీనికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సో రుచికి సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా జెంట్లీ మనం కదుపుతూ వేయించుకోవాలి. ఇంకా ఇలా కదుపుతూ వేయించుకున్నట్లయితే మనకేమవుతుంది, బాగా క్రంచీగా వస్తుంది చికెన్. అదర్వైజ్ మనం కొంచెం లిడ్ పెట్టుకుందామంటే లోపల నుంచి చికెన్ అనేది స్టీమ్ని బట్టి బాగా బాయిల్ అవుతుంది. అండ్ అలా కూడా చేయొచ్చు. నేను ఇక్కడ కొంచెం సేపు లిడ్ పెట్టి కూడా అలా ఫ్రై ఇచ్చు అనమాట. సో కొంచెం ఆ కార్న్ఫ్లోర్ అంతా పైన అంతా గట్టిపడేంత వరకు ఇలాగా మనం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేటర్ మనం కొంచెం సేపు ఒక 5 minutes, నాట్ ఈవెన్ 5 minutes అండి, ఒక 2 to 3 minutes లిడ్ పెట్టుకున్నట్లయితే పీసెస్ అన్నీ లోపల నుంచి కూడా బాగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా లిడ్ తీసేసిన తర్వాత నేను బాయిల్ చేసుకున్న బీన్స్ని, ఒక కప్ ఆఫ్ బీన్స్ తీసుకున్నాను. స్లిట్ పెట్టుకున్నటువంటి ఒక 2 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాను అనమాట. జస్ట్ ఆ స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టు, అంతే అనమాట. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. జస్ట్ దించేసేటప్పుడు కూడా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడే వేసుకొని అలా తిప్పేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కొంచెం కార్న్ స్టార్చ్ వాటర్లో యాడ్ చేసుకొని అలా స్ప్రింకిల్ చేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్విక్ అబ్జర్వ్ అయిపోయింది. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఎందుకు అది కూడా యాడ్ చేశాను అని అంటే జస్ట్ గివ్ దట్ స్పైసీ టచ్ అనమాట, ఆ క్రంచీ టచ్ ఇవ్వడానికి. ఆ వెజ్జీస్ కూడా యాడ్ చేశాను కదా, అవి దానివల్ల మెత్తగా అయిపోకుండా చికెన్ నేను అలా చేశానమాట. ఇలా వేసి చూడండి. కార్న్ఫ్లోర్ కొంచెం అంటే కొంచెం అనమాట, ఒక 1/4 స్పూన్ వేసుకుంటే కూడా చాలు.
జస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకునే ముందు ఈ వెజ్జెస్ కూడా చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. జస్ట్ లైక్ ఏ స్నాక్ కూడా మీరు తినేసేయచ్చు. ఆ క్రంచీనెస్ అనేది మీకు వెజ్జెస్ దగ్గర కూడా తగులుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కార్న్‌ఫ్లోర్. ఇలాగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ తర్వాత ఇంకా దించేసుకోవడమే ఇలాగా ఒక 2-3 స్టిర్స్ ఇచ్చిన తర్వాత. సో దిస్ ఈజ్ హౌ ఐ మేడ్ మై డ్రై బటర్ గార్లిక్ చికెన్ అనమాట విత్ ఎ కప్ ఆఫ్ బీన్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చిందా రెసిపీ? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. యూ టు ఎంజాయ్ దిస్ ఇన్ దిస్ వింటర్స్ హాట్ అనమాట. Thank you all for watching my video. Thanks for giving your time. Please like, share and subscribe to my channel. Stay tuned to my channel for more content all about experience. Bye bye. See you.